నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రామగుండం బల్దియాలో 1,82,000 ఓటర్లు. డివిజన్ల పునర్విభజనతో పెరిగిన 10,000 ఓట్లు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన RG1 ఏరియా జీఎం డి లలిత్ కుమార్. కనిలో ఘనంగా భీమా కోరేగాం విజయోత్సవ శౌర్య దివాస్. యాజకుడిని దారుణంగా కాళ్లతో తొక్కి హత్య చేసిన వైనం. సీసీటీవీలో బయటపడ్డ నిందితుడి క్రూరత్వం. రామగుండం నగరపాలక సంస్థ ముసాయిదా ఓటర్ జాబితా సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పర్యవేక్షణలో గత 3 రోజులుగా నగరపాలక కార్యాలయంలో వార్డ్ ఆఫీసర్లు, సహాయకులు సుమారు 80 మంది సిబ్బందితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రూపకల్పనకు ముమ్మరంగా కుస్తీపడి పూర్తి చేశారు. నగరపాలక పరిధి 60 డివిజన్లలో మొత్తం 1,82,000 ఓటర్ల సంఖ్యతో జాబితా రూపకల్పన చేశారు. గతంలో 1,78,000 ఓటర్ల సంఖ్య ఉండేది. డివిజన్ల పునర్విభజన అనంతరం మొత్తం 60 డివిజన్లుగా రూపాంతరం చెందగా దాదాపు 10,000 ఓటర్ల సంఖ్య పెరిగింది. మొత్తంగా 1,82,000 ఓటర్ల సంఖ్యతో జాబితా సిద్ధం చేశారు. నూతన సంవత్సరం ఆ తండ్రి కొడుకులకు ఆఖరి సంవత్సరం అయింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో ఒకే రోజున తండ్రి కొడుకులు మృతి చెందిన హృదయ విచారకరణ ఘటన విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన 56 ఏళ్ల వయసు గల ఎరుకల రాజేశం గత కొన్ని నెలలుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యాడు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచాడు. రాజేశం మృతి కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసింది. ఇదే సమయంలో ఆ కుటుంబాన్ని మరో పెద్ద విషాదం వెంటాడింది. రాజేశం రెండవ కుమారుడు 37 ఏళ్ల వయసు గల ఎరుకుల శ్రీకాంత్ బుధవారం రాత్రి ఛాతీలో తీవ్రమైన నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీకాంత్కు భార్యతో పాటు 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఒకే రోజున తండ్రి కొడుకులు మృతి చెందిన ఘోర ఘటన గ్రామస్తుల హృదయాలను కలిచివేసింది. నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకొని ఈరోజు RG1 ఏరియాలో ఉన్న అన్ని గనులకు మరియు డిపార్ట్మెంట్స్లలో ఉద్యోగులకు సర్వీసులు లింక్ ప్రమోషన్ ఆర్డర్స్లతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. RG1 ఏరియాలో సందర్శించిన గనులు GDK CM, GDK 2 మరియు 2A, GDK 1 and 3, GDK CSP, ఏరియా వర్క్షాప్, ఏరియా హాస్పిటల్ పాటు జనరల్ మేనేజర్ కార్యాలయంలో. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ RG1 ఏరియా అధికారులకు, యూనియన్ ప్రతినిధులకు మరియు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరము కొత్త ఆశలతోని మన కుటుంబాలు, మన పిల్లలు అంత మంచి ఉండాలని, మనందరికీ మంచి జరగాలని, మన కుటుంబాలందరికీ మంచి జరగాలని, మన పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలని, ఇట్లా మన యొక్క వర్క్ పని స్థలంలో కూడా CSP ఏదైతే ఉందో మనం ఇప్పటిదాకా మీరు సాధిస్తా వచ్చారు. ఇప్పటిదాకా ఏంటంటే ఒక నెలలో 131 రేకులు మాత్రమే హైయెస్ట్ రికార్డు ఉండే. అది ఈ నెల 135 రేకులు వేసి మీరు రికార్డు చేసినందుకు అదే ఇందాక ఎస్ఏ గారు ఇచ్చినట్టు 170% చేసినారు. మీరు ఇంతకుముందు 2 రేకులు చేసేవాళ్ళు, మీకు తెలుసు గత సంవత్సరము. అట్లాంటిది 2 రేకులు 3 రేకుల నుంచి ఇప్పుడు 5 రేకులని 60 రేకులు చేస్తుంటే కంపెనీ పైనుంచి కూడా అధికారులందరూ కూడా మనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇది మన యొక్క విజయం, అందరూ కలిసి సాధించిన విజయము. ఇది మీకే తెలుసు మార్పులన్నీ ఎట్లా వస్తున్నాయో, మంచి మార్పులు వస్తున్నాయి. సేఫ్టీ పరంగా కానీ ఇంతకుముందు అట్లనే ఇది ఒక రేపు వస్తే ఇంతకుముందు 4 గంటలు 5 గంటలు కూడా అయ్యేది. ఇప్పుడు 2.5 గంటలలో చేసి కంపెనీ మొత్తం కూడా 6 చేస్తున్నారు. నన్ను పైనుంచి అంటే అంత గొప్పగా చేయడం జరిగింది. నేనన్నా మా వాళ్ళు అన్ని రెడీగా పెట్టుకుంటా ముందు, అవి రాగానే రెడీ బ్యాటింగ్ ఇవ్వడానికి 6 కూడా రెడీగా చేస్తామని చెప్తున్నాను.
అంటే ఆ రకంగా ఎట్లా చేయొచ్చు అనేది మీరు చేయొచ్చు. ఒకప్పుడు క్రషర్లు మూవ్ అంటే బ్రేక్ డౌన్ అయ్యి దాన్ని తగ్గించుకోగలిగినాం. బెల్టులు స్నాప్ అయ్యేది, అది తగ్గించుకోవడం. ఇవన్నీ అందరం కలిసి చేయడం వల్లనే, మనము అంకిత భావంతో చేయడం వల్లనే అయింది. ఇది ఇట్లనే ముందుకు తీసుకుపోదాము. దీన్ని ఇట్లనే సేఫ్టీతోని ప్రొడక్షన్ కూడా, డిస్పాచ్ కూడా పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా కృషి చేయాల్సిందిగా నేను అందరినీ పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఓకే సార్. ఓకే సార్. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మన కేశవరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మన గౌరవ పర్సనల్ మేనేజర్ శ్రీ జి రవీందర్ రెడ్డి సార్ గారికి గట్టిగా క్లాస్ కొట్టాలి. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చిన మన గౌరవ ఏజెంట్ శ్రీ రమేష్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమ బిడ్ సెక్రటరీ పొన్నాల వెంకటయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన 2A బిడ్ సెక్రటరీ కారమూరి వెంకన్న గారికి, అలాగే మన ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ మెంబర్స్, యూనియన్ మెంబర్స్, అలాగే కార్యక్రమాన్ని ఇచ్చేసి మన కలిసి ఇచ్చేసిన గౌరవ అతిథులు గట్టిగా చెప్పట్టుగా వాళ్ళు గౌరవ మెంబర్ కాదు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న కీలక చర్యగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పేర్కొన్నారు. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతపై రూపొందించిన అరైవ్ అలైవ్ పోస్టర్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తన కార్యాలయంలో పోలీస్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని తెలిపారు. కమాన్పూర్ మండలం గుండారం, రాజాపూర్, జూలపల్లి గ్రామాలకు చెందిన దాసరి శంకరయ్య, వడ్లకొండ పెద్దమల్లయ్య, గడ్డ మక్కెమ్మలు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాలకు సుందరం ఫౌండేషన్ ఫౌండర్ బోనాల వెంకటస్వామి గురువారం పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కమాన్పూర్ గౌడ సంఘం అభివృద్ధికి గ్రామ సర్పంచ్ కృషి చేయాలని గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కమాన్పూర్ మాజీ ఎంపీపీ మల్యాల రామచంద్రం గౌడ్ అన్నారు. కమాన్పూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన రంగు సత్యనారాయణ గౌడ్, వార్డు సభ్యులు కమ్మగోని మౌనిక, మేడగోని సత్తమ్మ, మాజీ ఎంపీపీ మల్యాల రామచంద్ర గౌడ్, మాజీ సర్పంచ్ మేడగోని కనకమ్మలతో పాటు మండల కేంద్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఎంబీఓ విజయ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ వంశీకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ శ్రీలతలను కమాన్పూర్ గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు నగునూరి నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని కేఎన్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ గౌడ సంఘం సమస్యలను రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అండదండలతో అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులతో పాటు గౌడ కులస్తులను అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను సాయశక్తిని కృషి చేస్తా. నేను నిద్రపోవడానికి కూడా చెప్తున్నాను, తప్పకుండా ఎప్పటికి కూడా అని నేను చెప్పడం జరుగుతున్నది. నేను ఈరోజు ఇక్కడ ఎంపీపీతో వారి తర్వాత మేడమని కనకమ్మ రాజన్న గారు సర్పంచ్ గెలిచి వారు కూడా ఒక స్తంభంలాగా నిలబెట్టారు.
ఇవాళ మీ అందరి అండాలతోటి నేను ఒక స్టాప్ వేసిన ఎదురు కావడం జరిగింది. అదేవిధంగా 22 సంవత్సరాల తర్వాత మళ్ళా రంగు సత్యనారాయణ గౌడ్ గారు సర్పంచ్ గెలవడం జరిగింది. మీ అందరూ కూడా కష్టపడ్డారు, దాన్ని మేము గమనిస్తూ ఉన్నాము. ఎందుకంటే చాలా ఉన్నతమైన పేరు. ఒక్కసారి మీరందరూ ఐక్యవంతంగా ఇదే ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా సూచనలు మీ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు చూస్తూ ముందుకు పోవడానికి మేము ఉన్నంతసేపు మీ అంతా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రోత్సాహంగా నమస్కారం తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి నూతనంగా ఎన్నికైన మహిళా కార్యవర్గం సమిష్టిగా కృషి చేయాలని ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావికంటి వరప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఎన్టీపీసీ మేడుపల్లి సెంటర్లోని లక్ష్మీకేశవ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పప్పుల ప్రియాంక అధ్యక్షురాలిగా అల్లాడి కళావతి, ప్రధాన కార్యదర్శిగా రావికంటి హరిత, కోశాధికారిగా రావికంటి అంజలి, గౌరవ అధ్యక్షురాలిగా పైడా అపూర్వ, ఉపాధ్యక్షురాలిగా నాళ్ల హరిప్రియ అదనపు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కమిటీ ఏర్పడిన సందర్భంగా కొన్ని ఆటల పోటీలు పెట్టాం. వీటికి బహుమతులు కూడా ఉన్నాయి. దీని తర్వాత బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ ఓపికతోని వెయిట్ చేసి తీసుకొని సహకరించి ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు స్వాగతం చెప్పి మనం దీనికి ముగింపు కార్యక్రమం చేద్దాం. పట్టణ ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలికి, వాళ్ళ కమిటీకి అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ నా ప్రమాణ స్వీకారం రోజు మీకు ఒక హామీ ఇచ్చిన, ఒకటి మహిళా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పిన మీకు ఆ రోజు. అన్న ప్రకారం మీకు ఒకటి నెరవేర్చిన కమిటీ, దాన్ని మీరు ఆ కమిటీని జిల్లా లెవెల్ తీసుకుపోవాలి. మీరు ఏ లెవెలా? జిల్లా లెవెల్లా ఎన్టీపీసీ ఆర్యవైశ్య మహిళ అంటే పడాలి అందరికి. మళ్ళా అర్థమైందా? వాళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ చూసి ఇంకో సంఘం కూడా ఏర్పడాలి. అక్కడ ఈ సంఘాలు చూసి మంత్రిలో కానీ ఎక్కడ కానీ ఏర్పడాలి. అది నేను అనేది. ఈరోజు ఈ మహిళా కమిటీ అయిన సందర్భంలో ఈ కేశవరావు ఫంక్షన్, లక్ష్మీ కేశవ ఫంక్షన్ హాల్లో ఆట పాటలతో, నాట్యాలతో పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతున్నది. ఇంకా కూడా కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమమైనా కూడా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మెసేజ్ చూసి దయచేసి అందరూ పాల్గొనాలి. మీరు ఈ కార్యక్రమం మాకు టైం లేదు, మాకు అది అనుకోలేదు చెప్తున్నా. ఒకసారి మహిళలందరూ ఒకసారి మీరు ఇప్పుడు ఎన్నుకున్న మంచిర్యాల జిల్లా మంచిర్యాల రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి యువకుడు హల్చల్. గోరఖ్పూర్ రైల్లో బోగీల మధ్య ప్రయాణిస్తున్న జయశంకర్ అనే యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న జీఆర్పీ పోలీసులు. అది కాదు సార్, ఇంకోటి ఉంటుంది ఎయిర్ ఫ్లోర్ వేయాలి, దాని కింద పడుకున్నా, చలికి ఇట్లా పడుకున్నా. అంత స్పీడ్ కొద్దీ 4 డబ్బాలు ఉండే, 4 డబ్బాల నుంచి ముందుకు వచ్చిన ఒక్కొక్క డబ్బా వచ్చుకుంటా. నేను నాతో అందరూ బిహేవియర్ చేస్తే నేను పైకి ఎంత ఆలోచన నేను చేస్తాను సార్. అక్కడ నుంచి రాత్రి అన్ని పోల్లల్లో అంత స్పీడ్లో 200 అంత ఎంత స్పీడ్ ఉందో ట్రైను, అది జరిగితే పోల్ జరిగితే స్పాట్ డెడ్ అయింది. అది కొంచెం ఇట్లా జారిపోయినా కానీ 5 days అవుతుంది అన్నం తినక, ఇంటికాడ తిన్నపోయిన అన్నమే. ఆ టెన్షన్ అది కొట్టుకపోతున్నా ఆల్రెడీ. ఈ పోయినా కొద్ది కొట్టుకపోతుంటే పాక్కుంటా పోయినా. ఈ ఏడాగింది, ఇది ఏడాగినా కానీ దిగితే వీళ్ళు దిగుతారు, దిగి అటాక్ చేస్తారు. అందుకే బండి ఎక్కడ దిగలేను. ఎక్కడికి పోయినాక గాడి చేంజ్ అయిందని చెప్పారు. చేంజ్ అయింది కావచ్చు అనుకున్నా కానీ చేంజ్ కాలేదు.
అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామ వాకింగ్ టీం సభ్యులు వాకింగ్ని ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ ఏట అడుగుపెడుతున్నందుకు తాను తోటి వాకింగ్ సభ్యునిగా సంతోషిస్తున్నానని పెద్దంపేట గ్రామ సర్పంచ్ అముల పెద్ద శ్రీనివాస్ అన్నారు. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులు గురువారం మైదానంలో కేక్ కట్ చేశారు. సందర్భంగా గ్రామ సర్పంచ్ అములు పెద్ద శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వాకింగ్ ప్రారంభించి 2 ఏళ్లు నిర్విరామంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిపించడం అభినందనీయమని అన్నారు. అందరికీ ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ 2వ సంవత్సరము ఇక్కడ పూర్తి చేసుకొని కేక్ కట్ చేస్తాను. నన్ను ఇక్కడ ఆహ్వానించారు. నేను కూడా అంతకుముందు వచ్చిన ఇక్కడికి వాకింగ్, అందుకే నన్ను కూడా ఆహ్వానించారు. 2 సంవత్సరాలు పూర్తి చేసేందుకు ఘనంగా కేక్ కట్ చేస్తున్నాము. వాకర్స్ సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తాను. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం సివిల్ హాస్పిటల్లో బుధవారం కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన శివసేన సమితి మండల అధ్యక్షులు గన్నవరపు రవి, సభ్యులు గుంపుల సతీష్లు రక్తదానం చేశారు. పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దేవునూరి రామమల్లయ్యకు చేయి విరిగింది. ఆమెకు రక్తం అవసరం ఉండగా సదరు బాధిత కుటుంబ సభ్యులు శివసేన సేవా సమితి అధ్యక్షులు రవిని సంప్రదించారు. ఈ నేపథ్యంలో సేనా సమితి సభ్యులు రక్తదానం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు శివసేన సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భీమా కోరేగాం విజయోత్సవ శౌర్య దివాస్లో పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందుగాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. దళిత అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం 500 మంది మహార్ సైనికులు 28,000 మంది పీష్వాలను ఓడించి విజయం సాధించారని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి సంవత్సరం పూలే సమీపంలోని భీమా కోరేగాం స్తూపం వద్దకు వచ్చి ఘన నివాళులు అర్పించేవారన్నారు. అంతటి చరిత్రాత్మకమైన విజయోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. 500 మంది 28,000 మందిని విశ్వ బ్రాహ్మణులను హతమార్చి విజయం సాధించిన రోజు ఈ భీమ్ కోరేగాం విజయోత్సవ వేడుకలు జరపాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి పిలుపునిచ్చే ఉంది. దాంట్లో భాగంగానే జనవరి 1వ తేదీన దళిత బహుజనుల యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విజయం సాధించి ఈ యొక్క కార్యక్రమాన్ని పండుగను జరుపుకుంటున్న తరుణం. దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి హైకోర్టు అడ్వకేటు గొర్రె రమేష్ గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య చిన్నపిల్లాడితో కలిసి యాచకుడిగా జీవనం సాగిస్తున్న రెహమాన్ను గుర్తు తెలియని వ్యక్తి అమానుషంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ నెల 29న తెల్లవారుజామున బైక్పై వచ్చిన నిందితుడు రెహమాన్ను పదే తన్నుతూ క్రూరంగా దాడి చేశారు. బాధితుడు మృతి చెందిన తర్వాత కూడా దాడి కొనసాగించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించాయి. రెహమాన్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం బల్దియాలో 182,000 ఓటర్లు, డివిజన్ల పునర్విభజనతో పెరిగిన 10,000 ఓట్లు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన RG1 ఏరియా జీఎం డి లలిత్ కుమార్. కనిలో ఘనంగా భీమా కోరేగాం విజయోత్సవ శౌర్య దివాస్. యాజకుడిని దారుణంగా కాళ్లతో తొక్కి హత్య చేసిన వైనం, సీసీటీవీలో బయటపడ్డ నిందితుడి క్రూరత్వం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.